చాలా సంవత్సరాల తర్వాత ఆది గారు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. చాలా అంటే చాలా బాగుంది శంబాల. నాకైతే ఆది గారు ఏమంటారు, ఆయనకి ఒక హిట్ దొరకడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ థింగ్ ఏంటంటే అసలు ట్రైలర్ చూసినప్పుడే అసలు ఒక ఎక్సైట్మెంట్ ఫీలింగ్ వచ్చింది. నాకైతే హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆది గారికి ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ దొరికింది కొన్ని సంవత్సరాల తర్వాత. నాకైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్ థింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇచ్చి వాడేసిండు అటు మ్యూజిక్ డైరెక్టర్. మళ్ళీ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే అయితే ఎక్సలెంట్ ఉంది. శంబల ప్రతి ఒక్కరు చూడాల్సిన ఫిలిం. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం కంపల్సరీ చూడాల్సిన ఫిలిం. థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందండి. ఇలాంటి ఫిలిమ్స్ మనం మామూలుగా ఓటీటీకి వచ్చిన చూస్తే వేస్ట్. థియేటర్ లో వచ్చి చూస్తేనే ఆ ఫీలింగ్ అనేది ఉంటది. చాలా బాగుంది. కమ్ అండ్ వాచ్ విత్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ ఉంది, ఎక్సలెంట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మామూలు లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే హీరోయిన్ గారు కాదు అది, మాట చెప్పదు, ట్విస్ట్ రివీల్ చేయొద్దు కానీ చాలా బాగుంది. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఏం చెప్పదు. మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందాలంటే థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఎక్సలెంట్ ఉంది. అదే అంటున్నా, నాకు కొన్ని సంవత్సరాల తర్వాత ఆయనకు ఒక బ్లాక్ బస్టర్ హిట్ దొరికింది. నేను హ్యాపీ, ఒక ఆడియన్ గా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు లేదు లేదు, ఇచ్చిన హైప్ కంటే ఎక్కువ ఉంది. నేను ఎక్స్పెక్టేషన్ దానికంటే ఎక్కువ ఎంజాయ్ చేసిన. అయితే ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయినా సరే, ఆ స్టోరీ అయినా సరే, వాళ్ళు డైరెక్టర్ గారు ఎంచుకున్న స్టోరీ అయినా, ఆది గారికి ఇంత పెద్ద ఫిలిం రావడం ఆయన అదృష్టం. అది ఎలా ఉంది శంబాల మూవీ? సో బిగ్ కంగ్రాచులేషన్ ఆది గారికి. సో ఒక 10 years తర్వాత ఒక మంచి హిట్ వచ్చింది. అంటే సబ్జెక్ట్ చాలా బాగుంది. అంటే ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్, ఇంకా డబ్బు ఖర్చు పెట్టి ఇంకా బాగా క్వాలిటీ వచ్చింది. బట్ ఇప్పుడు చూసిన 4 మూవీలో శంబాల ఇస్ ద బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా, అంటే ఈషా మూవీని భయపెట్టిస్తామని చెప్పారు కానీ అది భయపెట్టించలేకపోయారు. దీంట్లో ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగా తీసుకెళ్లారు. స్క్రీన్ ప్లే కానీ ఒక్కొక్క విజువల్స్ కూడా బాగున్నాయి. అండ్ ఆది గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సో కొందరు సైడ్ యాక్టర్స్, కొందరు యాక్టర్స్ ఉన్నారు, చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా ఎంగేజింగ్ గా క్యూరియాసిటీతో తీసుకెళ్లారు. అంటే 2.5 hours మనం ఎంగేజింగ్ గా తీసుకెళ్తూ ఆ సినిమాని ఎంటర్టైన్ చేయాలి, భయపెట్టాలి, స్క్రీన్ ప్లే తోని మ్యాజిక్ చేయాలి. ఆ మ్యాజిక్ అయితే డైరెక్టర్ గారు చేశారు. సాయి కుమార్ వాయిస్ స్టార్టింగ్ ఒక ఒక గూస్ బంప్స్ తెప్పిస్తుంది. లాస్ట్ లో క్లైమాక్స్ లో కూడా ఒక మంచి మెసేజ్. చాలా బాగుంది. ఒక కంబ్యాక్ మూవీ. సో ఈ 4 మూవీలో బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్తాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్టోరీ, సైన్స్, దాన్ని రెండు కలిపి చెప్పే విధానం చాలా బాగుంది. హీరో పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఆది గారికి అంటే సో రీసెంట్ గా మూవీ ఎవరికి గుర్తుండిపోవచ్చు, కానీ ఈ మూవీ ద్వారా కంబ్యాక్, 100% కంబ్యాక్ మూవీ. క్రిస్మస్ కాంపిటీషన్ లో నిలబడుతుందంటారు. 100% హిట్ అయ్యే సినిమానే శంబాల. ఫస్ట్ ఈ రోజు రిలీజ్ అయిన దాంట్లో ద ఫస్ట్ బ్లాక్ బస్టర్ శంబాల మూవీ. శంబాల మూవీ చూసాను భయ్య. మూవీ చాలా బాగుంది నిజంగా. ఆది అన్న బ్లాక్ బస్టర్ హిట్. ఈ ఫ్రైడే చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. 5-6 సినిమాలు రిలీజ్ అయినాయి భయ్య. అన్ని సినిమాలు చూసిన, ప్రీమియర్ షోలు చూసాను. అలాగే థియేటర్కి వచ్చి కూడా మళ్ళీ చూసాను 1-2 సార్లు. నేను సీరియస్ చెప్తున్నా, సినిమా చాలా బాగుంది. 1-2 సార్లు బాగా మంచిగా అనిపించింది కాబట్టి మళ్ళీ మళ్ళీ చూసామన్నమాట. చెంబాల అనే మూవీ నిజంగా బ్లాక్ బస్టర్ హిట్. ఆది అన్నకు చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ పడ్డది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆది అన్న కెరియర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ అనుకోవచ్చు. సినిమాకి సంబంధించి సైన్స్ గొప్పదా, శాస్త్రం గొప్పదా అనే దాని పాయింట్ ఒక మంచి కాన్సెప్ట్ తీశారు. చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగా అనిపించింది. అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఒక సైన్స్ గొప్పదా, శాస్త్రం గొప్పదా అనే ఒక పాయింట్ మీద నిజంగా అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అలాగే హీరో అసలు మామూలు క్రేజ్ కాదు భయ్య. ఈ సినిమా మొత్తం ఫుల్ లెంత్, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా హీరో మీదే నడుచుకుంటూ వెళ్ళిపోయింది సినిమా. అలాగే ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఒక అద్భుతమైన స్టోరీ అనుకోవచ్చు. ఒక మంచి కాన్సెప్ట్, సూపర్ డూపర్ హిట్ భయ్య. అందులో ఎలాంటి డౌట్ లేదు. శంబాల ఎలా ఉంది? ఒక ఊరు, విలేజ్. విలేజ్ అంటేనే నమ్మకం. ఆ నమ్మకం అనేది ఈ జనరేషన్ కి డైరెక్టర్ యుగేంద్ర గారు చూపించిన స్క్రీన్ ప్లే ప్రెజెంటేషన్ ఆది గారు 100% విన్ అయ్యారని చెప్పచ్చు. కథ చాలా సెన్సిటివ్ గా ఎత్తుకెళ్లే ఫస్ట్ హాఫ్ కానీ, సెకండ్ హాఫ్ కానీ, సైన్స్, శాస్త్రము ఈ నేపథ్యంలో యాక్షన్, థ్రిల్లర్, హర్రర్ ఈ జోనల్లో ఒక మంచి మూవీకి పెద్దపీట వేశారని చెప్పచ్చు ప్రొడ్యూసర్స్ కూడా. గ్రాఫిక్స్ కాకుండా మనలో ఉన్న ధైర్యం ఏంటి అనేది కల్పితమైనా సరే పాత్రలు తగ్గట్టుగా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. వాచబుల్ మూవీ. సో ఆది గారు 1 man షో చేశాడని చెప్పచ్చు. అందరూ వాచ్ చేసి తప్పకుండా ఆదరించండి. లేదండి, నిజంగా చాలా బాగుందండి సినిమా పరంగా. నిజం చెప్తాను అంటే ఆది గారి గురించి ఎక్కువ మాట్లాడడం కంటే కూడా సినిమా గురించి నేను ఎక్కువ మాట్లాడతాను. నిజంగా డైరెక్టర్ రైటింగ్ అని చాలా బాగా నచ్చిందండి. స్టోరీ బాగా అనిపించింది, కొత్తగా అనిపించింది. అంటే
చూస్తున్నాము అండ్ ఎక్స్పెక్ట్ చేసేస్తున్నాం కానీ కొన్ని సీన్స్, కానీ సినిమా బాగుంది. ఎస్, స్టోరీ బాగుంది, కొత్తగా అనిపించింది. కొంతమంది నచ్చుకొని మనం ఏం చేయలేమండి, అది ఎవరి ఇష్టం వారిది. కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూ లో నాకు నచ్చింది మూవీ. అర్థమవుతుంది. స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ అప్పుడే కొంచెం లాగ్ అనిపించింది. స్టార్టింగ్ లో నేను ఉన్నది చెప్పేస్తాను, ప్రాబ్లం లేదు. స్టార్టింగ్ లాగ్ అనిపించింది. ఇంటర్వెల్ ముందర ఇస్తాడండి ఒకటి బ్యాంగ్, అప్పటి నుంచి సినిమా ఎక్కడ మీకు డల్ అయినట్టు కానీ డ్రాప్ అయినట్టు కానీ ఎక్కడ అనిపించదు. బాగుందండి. ఆయన మూవీస్ అంటే రీసెంట్ గా వచ్చి మూవీస్ పోల్చుకుంటే ఇది చాలా బెటర్ ఉంది. హైప్ తగ్గట్లేదని ఏం లేదండి, అంటే వాళ్ళు నమ్మారు ఆ స్టోరీని. నేను కూడా చూసినప్పుడు కొత్తగా అనిపించింది. లైక్ సైన్స్ ని దీన్ని రెండింటిని ఉంది అని నిరూపించడం హైలైట్ అన్నమాట. సో అది బాగా అనిపించింది. కథ ఏమంటారు, కనిపెట్టేస్తామండి మనం. వాట్ ఇస్ నెక్స్ట్ ఏంటి అనేది ఈజీ కనిపెట్టేస్తామండి. అదొక్కడే కొంచెం బాధ అనిపించింది. అరే మేము చెప్పేస్తున్నాం, ఒక డైలాగ్ కూడా మేము ముందుగా చెప్పేస్తున్నాం అనమాట. అది కూడా కొంచెం అనిపించింది. కానీ తీసుకున్న స్టోరీ బాగుంది, ఇంకొంచెం చేస్తుంటే బాగుండేదేమో అని అనిపించింది అంతే.